మౌన పోరాటం మౌన పోరాటం. అప్పుడు అవంతి మొహం బాధతో కాలిపోతుంటే నేను చూసి సంతోషంతో పొంగిపోతాను. దుర్గ కూడా అప్పుడు ఇంటికి వచ్చి తీరుతుంది. వచ్చిన దుర్గ మొహం ఎలా మారిపోతుందో చూడాలి మావయ్య. దుర్గ ఇంటికి రాగానే నేను మహేంద్రకు ఫోన్ చేసి చెప్తాను. వాళ్ళొచ్చి దుర్గను పోలీసులకు పట్టించి ఆహాహాహా అంతా భలే కలర్ఫుల్ గా కనిపిస్తుంది. ఏమైందన్నా? టైర్ పంచర్ అయిందమ్మా. అయ్యో సరే తీసుకోండి. కార్ వెళ్ళిపోతుంది. అయ్యో అయ్యో ఏంటి మావయ్య నువ్వు ఇక్కడికి తీసుకొచ్చావు? ఎవరైనా చూస్తే ఎంత డేంజర్. నువ్వు ముందు దిగమ్మా. ఏంటి నక్షత్రం లేటు? కాసేపు ఆగితే డాడ్ కార్ పంపించేవారు, నేను బయలుదేరిపోయేదాన్ని. ఏం చేయమంటావు? ఇంట్లో అవంతి ఉంది, తనకి డౌట్ రాకూడదు. అందుకే తనకు తెలియకుండా చాలా జాగ్రత్తగా రావాల్సి వచ్చింది. సరే సరే ముందు లోపలికి పదండి. ఎంత నువ్వు నా రూమ్ కు వచ్చి ఇక్కడే రెడీ అయ్యి ఇటు నుంచి ఇటే పెళ్లికి వెళ్ళినా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇటువైపు రాకుండా ఉండరని గ్యారంటీ లేదు. పదండి లోపలికి. పదండి. డ్రైవర్ కారాపు కారాపు. అవంతి అవంతి అరే అవంతి ఏంటమ్మా ఏమైంది? ఏమైంది అవంతి? నక్షత్ర వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు మిస్ అయిపోయారు అత్తయ్య. అయ్యో ఇప్పుడెలా అవంతి? అయ్యో నేను వాళ్ళ వెనకే ఆటోలో వస్తున్నాను అత్తయ్య, కానీ నేను వచ్చే ఆటో పంచర్ అయిపోయింది. నేను ఆటో దిగి పరిగెత్తాను, వాళ్ళ వెనకే పరిగెత్తాను, అలా వెళ్ళిపోయింది అత్తయ్య. అయ్యో అయ్యో నేను మహేంద్ర వాళ్ళని ఫాలో చేద్దామంటే వాళ్ళు నైట్ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎలా కనిపెట్టాలి? ఆ గుడి ఎక్కడో ఎలా కనిపెట్టాలి? అయిపోయింది అత్తయ్య, అక్కడ ద్వారక పెళ్లి చేసేసుకుంటాడు. ఈ పెళ్లి ఆగదు. అవంతి ఏడుకు ఏడుకవంతి. ఆఖరి నిమిషం వరకు నమ్మకం కోల్పోకూడదు. నీకు అన్యాయం జరగదు జరగదు జరగదు. సార్ వాటర్ తాగుతారా సార్? ఇవ్వమ్మా. ఇంట్లో అవంతి టెన్షన్తో తాగడమే మర్చిపోయాను. సరే తీసుకొస్తాను.
అవును, మేము డైరెక్ట్ గా గుడి దగ్గరకు వచ్చేద్దాం అనుకుంటే నువ్వు ఇక్కడికి రమ్మని సడన్ గా ఫోన్ ఎందుకు చేసావు? నేను ఇంటి దగ్గరుంటే ఇంట్లో ఉన్న జనాలందరికీ నాకు పెళ్ళవుతుందని తెలిసిపోతుంది. వెంటనే ఎవరికి వాళ్ళు నా పెళ్లి ఎవరితో ఎక్కడ అని డీటెయిల్స్ బయటికి లాగాలని నన్ను ఫాలో అవుతారు. అందుకే ఎవ్వరికి ఏమీ తెలియకూడదని నైటే డాడ్ మామ్ నేను ఇక్కడికి వచ్చేసాం. పొద్దున్నే మామ్ డాడ్ టెంపుల్స్ వెళ్ళారు. ఇవ్వమ్మా. అక్కడ కావాల్సిన ఏర్పాట్లు చూసుకోవడానికి. సరే, మమ్మల్ని ఎందుకు ఇక్కడికి రమ్మన్నా? మరి నేను పెళ్లి దగ్గరికి వెళ్ళాలంటే నాకు తోడుగా మానస తప్ప ఎవ్వరూ లేరు. ఎంత దొంగ పెళ్ళైనా కొంచెం హడావిడి కూడా లేకుండా ఎలా అని మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను. అవును, ద్వారక నైట్ ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడు. మమ్మీ వాళ్ళతో కలిసి మండపానికి వెళ్ళిపోయాడు. రెండో పెళ్ళనేసరికి మంచి హుషారు వచ్చినట్టుంది సార్కి. హుషారు లేదు, ఏమీ లేదు. రాత్రి నుంచి అవంతి గురించే తలుచుకుంటూ అన్ని పోగొట్టుకున్నవాడిలా నిద్ర కూడా సరిగా పోలేదు. నన్ను పెళ్లి చేసుకుంటే అవంతి అన్యాయం అయిపోతుందని రాత్రి మేమొచ్చే ముందే అదిగో మానస దగ్గర కూడా ఏడ్చాడంట. అవును, అవంతి అంటే నా ప్రాణం. రుద్రని చేసుకుంటే అవంతికి అన్యాయం జరుగుతుంది. నేను మత్తులో ఉన్నాను, కానీ నీ ఫ్రెండ్కి ఏమైంది? తను నన్ను ఆపచ్చు కదా అని ఒకటే బాధపడ్డాడు. ఇది తన వరస. అయినా నేనతన్ని ఎలా ఆపుతాను? అతనికి నాకు మధ్య రొమాన్స్ మొత్తం అయిపోయింది అని అతన్ని నమ్మించడానికే కదా నేను ఈ డ్రామా ఆడింది. డ్రామానా? డ్రామానా? ఎస్, డ్రామాని. డ్రామా కాకపోతే నిజంగానే నేను ద్వారకతో రొమాన్స్ చేశాను అనుకున్నారా? నువ్వు ద్వారకతో ఆ రోజేం జరగలేదా? మరి ఆ వీడియో? ఆ వీడియోలో మీరంతా ఏం చూశారో నిజంగా జరిగింది కూడా అంతే. రుద్రం, నువ్వేం మాట్లాడుతున్నావో కూడా మాకు అర్థం కావడం లేదు. ఆ రోజు అవంతికి శిక్ష పడకుండా తప్పించాలంటే కావాల్సిన సాక్ష్యం హోటల్లో ఉన్నాడని అబద్ధం చెప్పి అతన్ని హోటల్కి రప్పించాను. అంతకు ముందే అతనికి ఇప్పించిన మత్తు మందు వల్ల ద్వారక హోటల్కొచ్చేసరికి మత్తెక్కేసింది. ఆ మత్తులోనే అతను నా దగ్గరికి వచ్చాడు. నేనతన్ని పట్టుకొని హోటల్ రూంలో అసలు నేరస్తుడున్నాడని చెప్పి లోపలికి తీసుకెళ్లాను. నిదానంగా తనకి ప్రపోజ్ చేద్దామనుకున్నాను, కాని లక్కీగా అతనికి నాలో అవంతి కనిపించింది. దాంతో నేను అతన్ని పట్టుకునే లోపే అతనే నా మీదకి తూలిపోయాడు. నేను అప్పటికే వీడియో ఆన్ చేసి పెట్టాను. అతను నన్ను గట్టిగా హక్ చేసుకున్నాడు. అలా మత్తులోకి వెళ్ళిపోయాడు. వెంటనే నేను ద్వారకని పక్కకి పడుకోబెట్టి నేను నా డ్రెస్, హెయిర్ అంతా చెరిపేసుకుని మార్నింగ్ అవ్వగానే మా ఇద్దరి మధ్య అంతా జరిగిపోయిందని ద్వారకని నమ్మించేశాను. ఆ వీడియో చూపించకుండానే చాలా మంచిదానిలా నటిస్తూ ద్వారకే తప్పు చేశాడని అతన్ని నమ్మిస్తూ ద్వారక చేతే తను చేసిన తప్పుకి నన్ను పెళ్లి చేసుకునేలా ఒప్పించాను. పాపం ద్వారక పిచ్చోడు, చాలా మంచివాడు. నన్ను పెళ్లి చేసుకోవటానికి ఒప్పేసుకున్నాడు. వామ్మో వామ్మో, నువ్వు మామూలు అమ్మాయివి కాదమ్మా. ఏం ప్లాను, ఏం ప్లాను? లేదంటే ఆ దుర్గ మా ఇంటికొచ్చి మమ్మల్ని నాశనం చేయాలని చూస్తుందా? మా అంత చూస్తుందా? అందుకే నేను ద్వారకని పెళ్లి చేసుకుని దుర్గ ఇంట్లో కాలు పెట్టి ఆ అవంతిని ద్వారకని విడదీయాలని ప్లాన్ చేశాను. ద్వారకని దుర్గ తన చేతులతోనే దూరం చేసుకునేలా చెయ్యాలని, నేను ప్రేమించిన ద్వారక నాకు మాత్రమే దక్కాలని, ఏమీ జరగని దానికి అంతా జరిగిపోయిందని నాటకమాడా. నువ్వు గ్రేట్ రుద్ర, అనుకున్నది సాధించుకుంటున్నావు. సరే సరే, టైం అవుతుంది, తొందరగా బయలుదేరదాం. పద పద, నిన్ను పెళ్లి కూతురుగా రెడీ చేయాలి.
కారు పంపించాను. రుద్రవాళ్ళు ఇంకా రాలేదేంటి? నా కూతురి పెళ్లి ఎంత గ్రాండ్గా చెయ్యాలనుకున్నాను, ఏ రేంజ్లో చెయ్యాలనుకున్నాను. సిటీలో ఉన్న 7 స్టార్ హోటల్లో ఓపెన్ లాన్లో పెద్ద సెట్ వేయించి 100 మంది వీఐపీలు, రిలేటివ్స్, ఫ్రెండ్స్, కంపెనీ వర్కర్స్ అందర్నీ ఇన్వైట్ చేసి 1000 మంది జనం ముందు పెళ్లి చెయ్యాలనుకున్నాను. కానీ ఇప్పుడు గుళ్ళో ఎవ్వరూ లేకుండా అనాథల పెళ్లిలా చెయ్యాల్సొస్తుంది. దీనంతటికి కారణం ఆ దుర్గా అలియాస్ జానకి. నాకవకాశం వస్తే దాన్ని పీక పిసికి చంపేయాలనుంది. ఈ పెళ్ళయ్యాక నువ్వు ఏమీ చేయకుండానే నీ కోరిక తీరిపోతుంది విశాలాక్షి. మన అమ్మాయి ఈ పెళ్లి చేసుకునేదే దుర్గ ఇంటి నాశనానికి. ఆ ఇళ్ళు నాశనమైపోతే దుర్గ మనం చంపకుండానే చచ్చిపోతుంది. ఇంత టైం అయిందని మహేంద్ర అరుస్తాడేమో. పెళ్లి కూతురి మేకప్ మావయ్య, టైం పట్టదా మరి? ముహూర్తానికి ఇంకా చాలా టైం ఉందిలే అంకుల్. మహేంద్ర, నాకస్సలు మనస్కరించట్లేదు. నా కూతురికి ఆ రెండో పెళ్లివాడితో ఇంత ఘోరంగా పెళ్లి చేయడం నాకస్సలు నచ్చట్లేదు. నాకు మాత్రం నచ్చొప్పుకున్నానా? రుద్ర ఆ ద్వారకగాన్ని ప్రేమించడం ఒక కారణమైతే ఆ ప్రేమ చాటున మన పగను తీర్చుకోవడం అసలు కారణం. అందుకే నేను ఒప్పుకున్నాను. అయినా సరే తల్లిగా నా మనసు ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు ఏమనుకున్నా యూజ్ లేదు విశాలాక్షి. రుద్ర మన డెసిషన్ ఏంటి అని అడిగి ఈ పెళ్లి పెట్టుకోలేదు. తన టార్గెట్ ఫిక్స్ అయి పెట్టింది. అలియాస్ జానకిని మన ఇంటి నుండి పంపించేయాలనే మన కోరిక తీరాలంటే ఇంతకంటే వేరే దారి లేదు. ఇది జరిగితేనే ఎక్కడుందో తెలియని ఇంకో మనిషి బయటికొస్తుంది. మన ఇంట్లో ఉన్నది దొరికే అయితే తనింట్లో జరిగేది ఆపడం కోసం ఇక్కడికి పరిగెడుతుంది. లేదంటే కిడ్నాప్ అయిన మనిషి దొరికే అయితే తను బయటికొస్తుంది. అదిగో వాళ్ళు వచ్చేశారు. ఎలా ఉన్నాను? చాలా బాగున్నావమ్మా. దిష్టి తగిలేలా ఉంది. ఆగు. మీ మమ్మీ పైకి నవ్వుతుందమ్మా. కానీ రెండో పెళ్లివాడితో నీ పెళ్లి జరుగుతుందని చాలా బాధపడుతుంది. తల్లి మనసు అంతేనమ్మా. కూతురు విషయంలో ఆలోచన ఆకాశం అంతుంటుంది, కానీ అవసరం నేల మీద నడుస్తుంది. నేల మీద నడిచే కర్మ నా కూతురికి లేదు. ఆంటీ, మీరిప్పుడు బాధపడినా తర్వాత సంతోషిస్తారు. దుర్గ కళ్ళల్లో నీళ్లు చూశాక మీ కళ్ళల్లో ఆనందం వస్తుంది. రెండో పిల్లివాడని ఎందుకు అనుకుంటున్నావు? నా మనసుకి నచ్చినవాడు అనుకో. నాకు నచ్చిన వాడితో పెళ్లి చేస్తున్నందుకు హ్యాపీగా ఉండు. ముఖ్యంగా మన పగ కూడా తీరుతుందని సంతోషించు. రుద్ర, నువ్వెళ్ళి ఆ పక్కన రూమ్ ఉంది కదా, అక్కడుండు. పంతులు గారు పిలిచాక రావచ్చు. అవును, ద్వారక ఎక్కడున్నాడు డాడ్? రాత్రంతా నిద్రపోకుండా డల్గా ఉన్నాడని నువ్వు చెప్పావు కదా. అందుకే ఈ పక్కనే మెన్స్ పార్లర్ ఉంటే కొంచెం మేకప్ వేయించుకుని రమ్మని అక్కడ దించేసి వచ్చాం. పదండి, లోపలికి వెళ్దాం. రండి. పద బేబీ. ఇక్కడ పెట్టండి అమ్మా, అవి అక్కడ పెట్టండి. ద్వారకా,
మన పెళ్లి రోజు గుడికి వెళ్దాం. నేను తీసుకెళ్తాను. అవంతి, మన పెళ్లి రోజు నాడే నేను నీకు ద్రోహం చేస్తున్నాను. నిన్ను క్షమించమనే అర్హత కూడా నాకు లేదు. ఇలా ఇవ్వండమ్మా. ద్వారకా, వచ్చేసావా? ఏంటి నువ్వింకా అదే మూడ్లో ఉన్నావా? ప్లీజ్ ద్వారకా, కమాన్ చీర్ అప్. ఇదిగో ఇలా చూడు, ఒక ఇంగ్లీష్ సేయింగ్ ఉంది, మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయకుండా ఏదైనా జరుగుతున్నప్పుడు మనం దాన్ని కూడా ఎంజాయ్ చేయటం స్టార్ట్ చేయాలంట. నన్ను చూడు, ఆ రోజు హోటల్లో అనుకోకుండా అలా జరిగింది. అలాని నేను ఏడుస్తున్నానా? తర్వాత నిన్ను పెళ్లికి ఒప్పించుకొని హ్యాపీగా లేను? నువ్వు అలా ఉండాలి, తప్పదు. పద, రా ద్వారకా, రా. ద్వారకా, మన పెళ్లికి ఎవరొచ్చారో చూడు. రుద్రని పెళ్లి చేసుకోబోయేది మీరా? మాకస్సలు తెలియలేదే. ఈ రుద్ర కూడా నేను పెళ్లి చేసుకోబోతున్నాను అని చెప్పిందే కాని మొగుడు పలానవాడని ఒక్కసారి కూడా చెప్పలేదు. ఏ రుద్ర, మాకొక్క మాటైనా చెప్పలేదు నువ్వు? మా బావగారిని నీ భర్తగా చేసుకుంటానని చెప్తే మేం హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళం కదా. సర్లే, ఇప్పుడు తెలిసింది కదా, ఒక ఫ్రెండ్లా మమ్మల్ని బ్లెస్ చేసి వెళ్ళు. ద్వారకా, అక్కడ ఒక రూమ్ ఉంది, నువ్వు వెళ్ళి అక్కడ రెడీ అవ్వు. నేను అదిగో అక్కడ రూమ్ లో టచ్అప్ చేసుకుంటాను. పెళ్లి ఫోటోలు బాగా రావాలి కదా. మీరు మాట్లాడుతూ ఉండండి. మేమేమి అవంతితో చెప్పంలే, కంగారు పడకబ్బాయ్. ఏంటలా చూస్తున్నావు? అబ్బాయి అంటే ఎక్కువ చనువు తీసుకుంటున్నాననే. మరి నీదొక వీక్ పాయింట్ తెలిసినప్పుడు మేము ఆటోమేటిక్గా స్ట్రాంగ్ అవుతాం కదా. అవును, డ్యూటీ పని మీద 3 రోజులు ఊరెళ్తున్నానని చెప్పారంట కదా. అదే అవంతి అక్కతో. డ్యూటీ అంటే ఇదా? పాపం అవంతి అక్క, మీరిలా దొంగతనంగా ఇంకో పెళ్లి చేసుకున్నారని తెలిస్తే ఏమైపోతుందో పాపం. ఏమవుతుంది? జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ ఉండిపోతుంది. ఎంతగానో ప్రేమించిన ఈ ద్వారకని చీ కొడుతుంది. అబ్బో, నేనేమన్నా అంటే చాలు నా మొగుడు అంత గొప్పోడు, నా మొగుడు ఇంత గొప్పోడు అని చెప్పేది.
ఇప్పుడు నేను ఈ మాట చెప్తే నాకేమని సమాధానం చెప్తుందో. ఏంటమ్మా, కొంపదీసి నిజంగానే నీ కోపం తీర్చుకోవడానికి ఈ విషయం అవంతికి చెప్పేసి ఏడిపిస్తావా ఏంటి? ఏమో మావయ్య, చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. అయ్యా, పెళ్లి కొడుకు రెడీగా ఉంటే త్వరగా రమ్మని చెప్పండి. ద్వారకని పెళ్లి కొడుకుగా రెడీ చేసి ఉంటారు. పెళ్లి పీటల మీదకి తీసుకొచ్చుంటారు.